హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మేమున్నది మన జనగామలోని రంగప్ప చెరువు. చూడండి ఎంత విశాలమైన చెరువు ఇది. ప్రస్తుతం బతుకమ్మ కుంటను ఏ విధంగానైతే సుందరీకరిస్తున్నారో అలాగే మన రంగప్ప చెరువును కూడా సుందరీకరిస్తే ఈ స్టేషన్ యువతల ప్రజలకు అలాగే జనగామ పట్టణ ప్రజలందరికీ ఉపయోగపడుతుంది. చూడండి ఎంత విశాలమైన ప్లేస్ ఉందో అక్కడ. దాన్ని కనుక పార్కుగా మారిస్తే చాలామందికి ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు మనం నిల్చున్నది చెరువు కట్ట. దీనిని కూడా వెడల్పు చేసి అక్కడ కనిపించే ఇల్లు మన ఇందిరమ్మ కాలనీ అలాగే బాణపురము, వారికి కూడా ఇటు రాకపోకలకు ఈజీగా ఉంటుంది. అలాగే వాకర్స్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. జనగామలో ఇప్పుడు క్రికెట్ ఆడుకోవడానికి ప్రాపర్ క్రికెట్ గ్రౌండ్ కూడా లేదు. అక్కడ వాటర్ రాని సమయాల్లో అక్కడ పిల్లలు క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. క్రికెట్ ఆడి ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ అవ్వచ్చు. క్రికెట్ ప్లేయర్స్ కూడా తయారు కావచ్చు. ఈ రంగప్ప చెరువును సుందరీకరించి మరో ట్యాంకు పండుగ చేయాలని చెప్పి ఇక్కడి స్థానిక ప్రజలతో కలిసి అతి త్వరలో జనగామ జిల్లా కలెక్టర్ గారిని కలవాలనుకుంటున్నాం. దానికి అందరూ సహకరించాలని చెప్పి కోరుచున్నాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం జనగామ పట్టణంలోని ఉన్న రంగప్ప చెరువు దగ్గర ఉన్నాం. దీనిని కూడా జనగామలో ఉన్న బతుకమ్మ కుంటలాగా అభివృద్ధి చేస్తే ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలకు మరియు జనగామలో ఉన్న పట్టణ ప్రజలకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత విశాలమైన ప్రదేశం ఉందో. అక్కడ పార్కును ఏర్పాటు చేస్తే చాలా బాగా ఉంటుంది. ఈ చెరువు యొక్క అభివృద్ధి గురించి స్థానికంలో ఉన్న ప్రజలను మరియు యువకులతో కలిసి మన జనగామ జిల్లా కలెక్టర్ గారిని విన్నవించుకుంటాం.